యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ సమయమందు మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 45వ కీర్తన 13వ వచనాన్ని 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ బైబిల్ చూడాలి, ఎందుకంటే దేవుడు ప్రతి వారం కూడా ఒక క్రొత్త సందేశంతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ప్రతి వారు కూడా మరి మీకు ఆసక్తి ఉంటే మీరు బుక్ మీద రాసుకోవచ్చు, నోట్ బుక్ మీద లేకపోతే డైరీ మీద రాసుకొని ఆ మాటలు జాగ్రత్తగా మనం దాచుకుంటే మనకి ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు దేవుని మాటలు మనకెంతో ఆదరణ కలిగిస్తాయి. కాబట్టి అటువంటి జీవము కలిగిన మాటలు ఇవి. దేవుని మాటలు ఎలాంటివంటే వెండి కంటే బంగారం కంటే అన్నిటికంటే చాలా విలువైనవి దేవుని మాటలు. కాబట్టి అటువంటి శ్రేష్టమైన మాటలు విన్నప్పుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ చాలా బలహీనంగా రావచ్చు, కానీ వాక్యం వింటుండగానే దేవుని అభిషేకం నీ మీదకి వస్తుంది. వాక్యం వింటుండగానే దేవుని ప్రభావం నీ మీదకి వస్తుంది. వాక్యం వింటుండగానే దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. ఎప్పుడైతే దేవుని శక్తి చేత తాకబడ్డావో నీలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో బయటికి తొలగిపోవునుగాక. ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు ఆరోగ్యవంతులై శక్తి కలిగిన వారై ఇక్కడి నుండి మీ అందరూ వెళ్ళుదురుగాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కాబట్టి బైబిల్ ఉన్న ప్రతి వారు కూడా దేవుని వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 13వ వచనాన్ని 14వ వచనాన్ని చదువుకుందాం. అంతఃపురములో ఉండు రాజు కుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ప్రియులారా, ఈ కీర్తనల గ్రంథం 45వ కీర్తన 13వ వచనాన్ని 14వ వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ప్రతి వారు కూడా వాక్యం మీద మనస్సు పెట్టాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా దేవుడు మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం యొక్క అంశం ఏమిటంటే అంతఃపురములో ఉన్న సంఘము యొక్క సిద్ధపాటు. చెప్పండి. అంతఃపురములో ఉన్న సంఘము యొక్క సిద్ధపాటు. అందరూ చెప్పండి. ఏమో బెక్క అంటున్నారు ఏమండి? కాబట్టి మీరు చదివేటప్పుడే మీరు చెప్పేటప్పుడే స్పష్టంగా ఉంటే వినేవారికి చాలా విపులంగా అర్థమవుతుంది. కాబట్టి మనం చదివేటప్పుడే వందర చిందరగా చదివితే ఎదుటి వారికి కూడా అర్థం అవ్వదు, వినేవారికి కూడా అర్థం అవ్వదు, బోధిస్తున్న నాకు కూడా అర్థం అవ్వదు. కాబట్టి మనం ముందు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది వాక్యం చదివేటప్పుడు ఏమండి అక్షరాలు కైమె కొట్టేస్తారు, కొంతమంది అక్షరాలు మింగేస్తుంటారు, కొంతమంది నవ్వులుతుంటారు, అక్షరాలే చదివినప్పుడు నవ్వులుతుంటారు. అలా కాకుండా స్పష్టంగా మనం చదివినప్పుడు వాక్యం మనకు బాగా అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక స్కూల్లో జాయిన్ చేద్దామని ఒక అబ్బాయిని తీసుకెళ్ళాం. ముందు హాస్టల్లో సీట్ కోసం వెళ్ళాం. హాస్టల్లో వార్డెన్ గారు ఉన్నారు.
వార్డెన్ గారు అడిగారు, ఈ అబ్బాయి ఎంత చదువుతున్నాడంటే 7th క్లాస్ అండి అని చెప్పాం మేము. ఆహా, ఈ అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడా అని చెప్పి మొత్తానికి బుక్ తీసుకొచ్చి, తెలుగు బుక్ తీసుకొచ్చి చదవమని చెప్పారు. ఆ అబ్బాయి చదువుతున్నాడు. ఆకదీర్ఘం కాకేత్వంతో కే, కాకస్తంతో కో అని విడివిడిగా చదువుతున్నాడు. ఆ వార్డెన్ గారు అన్నారు, ఇంతకీ నువ్వు 7th క్లాసా లేకపోతే 1వ క్లాసా అని అడిగారు ఆయన. వాళ్ళ అమ్మ అంటుంది, ఈవిడి 7th క్లాసేనండి అని వాళ్ళ అమ్మ చెప్తుంది. మీ అబ్బాయి చూస్తే 7th క్లాస్లో లేడమ్మా, ఎలాగున్నాడు? 1వ క్లాస్ అబ్బాయి అక్షరాలు ఎలాగైతే కూలబడుగుతూ చెప్తుంటాడు, అలాగే మీ అబ్బాయి అలా చెప్తున్నాడు అని చెప్పి వార్డెన్ గారు అన్నారు. మొత్తానికి ఆ చదువుని బట్టి సీట్ ఇవ్వలేదు వాళ్ళు. ఏం చేయలేదు? సీట్ ఇవ్వలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చదివింది స్పష్టంగా అర్థమయ్యే రీతిగా చదివితే దేవుడు మనకి బహుమానాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం యొక్క అంశం ఏమిటి? అంతఃపురములో ఉన్న సంఘము, అంతఃపురములో ఉన్న సంఘము యొక్క చెప్పాలి అంతఃపురములో ఉన్న సంఘము యొక్క సిద్ధపాటు. అంటే సంఘం ఎక్కడుంది? అది చాలా బాగా చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సంఘము ఎక్కడ ఉందంటే అంతఃపురములో ఉంది. మీరు అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ అంతఃపురం మీకు బాగా అర్థం అవ్వాలంటే పూర్వ దినాలలో రాజుల పరిపాలన ఉండేది. ఆ రాజుల యొక్క పరిపాలనలో రాజు వివాహం చేసుకోవడానికి తీసుకొచ్చిన కన్యకలు రాజును వివాహం చేసుకోవడానికి కొంతకాలం, కొన్ని దినాలు వారికి ఒక ప్రత్యేకమైన గదినిచ్చేవారు. ఆ గదికున్న పేరేమిటంటే అంతఃపురము. చెప్పండి. అంతఃపురములో మరలా రాజును వివాహం చేసుకున్నంత వరకు ఆ అంతఃపురములో ఆ కన్యకలు ఏం కావాలంటే తమను తాము అలంకరించుకోవాలి, తమను తాము సిద్ధపరచుకోవాలి. రాజు దగ్గరికి వెళ్ళే అంతవరకు కూడా వారు అంతఃపురములో ఉండి వారు చేయవలసిన అలంకరణ విషయములో కానీ, వారు చేయవలసిన సాధన విషయములో కానీ, వారు చేయవలసిన నియమాల విషయములో కానీ చాలా చక్కగా వారు పాటించి రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు వారు అందంగా తయారు చేయబడాలి. చెప్పండి, చెప్పాలి. ఎలాగా? అందంగా తయారు చేయబడాలి. దయచేసి బాగా గమనించండి. మన రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు. మీరు బైబిల్ చూడక్కర్లేదు కానీ 1 తిమోతికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 15 వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, మన దేవుడు శ్రీమంతుడును సర్వాధికారియును ఆయన రాజులకు రాజునై ఉన్నాడు. కాబట్టి మన యేసయ్య ఎవరంటే ఆయన రాజు. చెప్పండి, రాజు. ఆయన రాజు అయితే సంఘము ఏమై ఉందంటే రాణి అయి ఉన్నది. ఇప్పుడు రాజును కలుసుకోవడానికి ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాము? చెప్పాలి. అంతఃపురములో మనం ఉన్నాం. ఎక్కడ ఉన్నాము? అంతఃపురములో మనం ఉన్నాం. ఇప్పుడు అంతఃపురము ఏది అంటే సంఘము. చెప్పండి, సంఘము. సంఘముండే స్థలము ఏమంటారంటే అంతఃపురము అంటారు. కాబట్టి ఈ అంతఃపురములో, కాబట్టి సంఘమైన మనము ఏమి కావాలంటే కొన్ని సిద్ధపాట్లు కలిగి మనం ఉండాలి. ఎందుకంటే రాజైన యేసు ప్రభుల వారిని మనం వివాహం చేసుకోవాలంటే, రాజైన యేసు ప్రభుల వారిని మనము కలుసుకోవాలంటే కొంత సిద్ధపాటు అనేది మనకు కావాలి. కాబట్టి రాత్రికాల సమయమందు మనకు చాలా చక్కగా అర్థమైంది. ఏమర్థమైంది? నా ప్రసంగం కంటే ఏమంటే జోయల్ ఆ గోల ఎక్కువైపోయింది. వారి కేకలే గెలిచినట్టుగా జోయల్ యొక్క గోల ఎక్కువైపోయింది నా ప్రసంగం కంటే. మొత్తానికి ఆ గోల వైపు కాకుండా చెప్పిన మాటల వైపు మీరు దృష్టి పెట్టండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి వారు కూడా దయచేసి జాగ్రత్తగా మనం గమనిద్దాం. కాబట్టి రాత్రి
ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? అది చెప్పాలి, ఎక్కడున్నాం? అంతఃపురంలో ఉన్నాం. అంతఃపురంలో ఉండే మనము అమ్మా, అంటే ఇది యూట్యూబ్ రికార్డ్ అవుతుంది కాబట్టి తర్వాత చాలామంది వింటారు మన ప్రసంగాలు. ఏటిరా గోళ అని చెప్పి ఏటి ఎలా పాస్ట్గా ఎలా చేశారు అనుకుంటారు కొంచెం. అందుకే అంటే ఇది మనమైతే పర్లేదు, మన సంఘం కాబట్టి మనం అర్థం చేసుకుంటాం. ఈ ప్రసంగం ఎక్కడెక్కడో వింటారు. తర్వాత విన్నప్పుడు ఈ గోల చూసి ఏటి పాస్టర్ గారు ఏట గోల పెట్టుకున్నారు ఏట అనుకుంటారు ఆయన. కాబట్టి విన్న మాటలు కొద్ది మాటలైనా యువతల వారికి వినిసొంపుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఈ 45వ కీర్తన ఈ 13వ వచనం ఈ 14వ వచనం మనం జాగ్రత్తగా చదువుకున్న ఈ వాక్య భాగంలో చూస్తే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఒక 3 విషయాలు చెప్పి నేను త్వరగా నా సమయాన్ని ముగిస్తాను. అయితే మొట్టమొదటిగా మనం ఏం చూస్తామంటే, మరొకసారి చదవండి 13వ వచనం, త్వరగా 13, 14 చదువుకుందాం. చూడండి, ఈ కీర్తనలు 45వ కీర్తన ఏమండి 13వ వచనం 14వ వచనం మనం చదివితే, అంతఃపురములో ఉండే రాజకుమార్తె మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది, విచిత్రమైన వెలగల వస్త్రములను ధరించుకొని రాజు వద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు ఆమె యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ప్రియులారా, బాగా గమనించండి, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ధ్యానం చేస్తే మనకు సమయం చాలా ఎక్కువ కావాలి. కానీ అంత ఎక్కువ సమయం ఈ రాత్రి మనకు అవసరం లేదు. కానీ ఏమండి, చాలా విలువైన మాటలు తక్కువ సమయంలో మనం జాగ్రత్తగా ఆలకిద్దాం. ఇక్కడ ఇవన్నీ మనం పరిశీలన చేస్తే అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఆమె రాజు వద్దకు వెళ్ళేటప్పుడు ఆమె మొట్టమొదటిగా చేసిన పని ఏమిటంటే, ఆమెకు ఒక వస్త్రం ఉంది. ఆ వస్త్రము దేనితో అల్లారంటే బంగారుపు బుట్టా పని అని ఉంది బైబిల్లో. ఏముంది? బంగారుపు బుట్టా పని అంటే బంగారుపు యొక్క అల్లిక అని దాని అర్థం. చూడండి, కొన్ని ఖరీదైన చీరలు చూస్తే అవి వెండితో కూడా అలంకరించబడతాయి, బంగారంతో కూడా అలంకరించబడతాయి. ఏమండి, చాలా ఖరీదైన చీరలు, ఒక్కొక్క చీర ఏమండి 1,00,000 రూపాయలు, ఒక్కొక్క చీర 5 లక్షలు, ఒక్కొక్క చీర 10 లక్షలు, ఇలా ఖరీదైన చీరలు ఉంటాయి. ఆ ఖరీదైన చీరలు ఎలా అలంకరించబడతారంటే ఏమంటే బంగారుపు అల్లికతో వాటిని అలంకరిస్తారు. కాబట్టి ఈమె రాజు వద్దకు వెళ్ళేటప్పుడు ఏ రకపు ఏమండి అల్లిక చీర కట్టుకుంది ఆమె? అందరూ చెప్పరా? చెప్పాలి. బంగారుపు అల్లికతో చేయబడిన చీరను ఆమె ధరించుకుంది. చెప్పండి. బంగారుపు అల్లికతో తయారు చేయబడిన చీరను ఆమె ధరించుకుంది. దయచేసి బాగా గమనించండి. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం కలవాలంటే, కాబట్టి అంత ఖరీదైన చీర ఆమె ధరించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో బంగారము దేనికి సూచన అంటే పరిశుద్ధత. చెప్పండి. ఆమె అయితే బంగారపు అల్లికతో తయారు చేయబడిన చీరను ఆమె అలంకరించుకుంది, ఆమె ధరించుకుంది. ఆ బంగారపు చీర దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సూచన. కాబట్టి దేవుని బిడ్డలైన మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని కలవాలంటే, యేసు ప్రభుని కలుసుకోవాలంటే మనకు కూడా ఏమంటే బంగారం అవసరం. ఆ బంగారం దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధత. చెప్పండి, పరిశుద్ధత. అందుకే పరిశుద్ధత కోసం హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదువుమా. తమకు ఇష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని
మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అంటే ప్రియులరా, ఈ మాటలో చూస్తే మనకు పరిశుద్ధత కావడానికి, మనము పరిశుద్ధత ధరించుకోవడానికి, మనం పరిశుద్ధత కలిగి జీవించడానికి కొన్నిసార్లు యేసయ్య మనల్ని శిక్షిస్తాడట. చెప్పండి. చూడండి, మీ పిల్లలు ఉంటారు చాలామంది. కొన్నిసార్లు పిల్లల్ని ఎందుకు కొడతారు? చచ్చిపోవాలనా? చెప్పాలని చెడిపోవాలనా? పాడైపోవాలనా? ఆరోగ్యం కుషించిపోవాలనా? కాదు. ఎందుకు? సరైన క్రమశిక్షణ కలిగి ఉండడానికి, సరైన రీతిలో నడుచుకోవడానికి, సరైన పద్ధతిలో ఎదగడానికి, చిన్ననాటి నుండి భయభక్తులు కలిగి చదువు పట్ల ఆసక్తి కలిగి మంచి ప్రయోజకుడు అవుతాడని చెప్పి అప్పుడప్పుడు తండ్రి తల్లి బిడ్డలను ఏం చేస్తాడు? కొడుతూ ఉంటారు. అదే రీతిగా యేసయ్య కూడా మనల్ని శిక్షిస్తాడట, యేసయ్య కూడా మనల్ని కొడతాడట, యేసయ్య కూడా మనకి గుణపాఠం చెప్పిస్తాడట. ఎందుకు అంటే మనకు పరిశుద్ధత కలగడానికి. హల్లెలూయా. పరిశుద్ధత అనేది మనకు రావడానికి, పరిశుద్ధత అనేది మనకు కలగడానికి, మనం పరిశుద్ధత కలిగి జీవించడానికి అప్పుడప్పుడు యేసయ్య ఏం చేస్తాడంటే మనను శిక్షిస్తాడట. శిక్షించడం అంటే ఆయన నేరుగా వచ్చి బెత్తంతో కొట్టడం కాదు, కానీ కొన్నిసార్లు అనారోగ్యాలు, కొన్నిసార్లు అవమానాలు, కొన్నిసార్లు నిందలు, కొన్నిసార్లు శ్రమలు, కొన్నిసార్లు శోధనలు, అనుకున్న పని అవ్వకపోవడం, అనుకుంది జరగకపోవడం, ఇవన్నీ ఏమిటంటే కొన్నిసార్లు యేసయ్య మనల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధత మనకు కలగడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఆమెను రాజు వద్దకు వెళ్ళడానికి బంగారపు అల్లికతో తయారు చేయబడిన చీరను ధరించుకొని ఆమె ఏ విధంగా అయితే వెళ్ళడానికి సిద్ధపడిందో, అదే రీతిగా యేసు క్రీస్తు ప్రభుల వారిని మనం కలుసుకోవడానికి, యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళడానికి అదే రీతిగా బంగారము అనేది పరిశుద్ధతకు సూచన కాబట్టి ఆ పరిశుద్ధత కలిగి మనం ఉన్నప్పుడే ఆయనను మనము చేరుకుంటాము. ఆమేన్, హల్లెలూయా. అందుకే రోమాపత్రికలో పౌలు కూడా ఈ విధంగా చెప్తున్నాడు. చూద్దాం, రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఇంకను అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. చూడండి, ఇక్కడ పౌలు రోమాపత్రికలో ఈ విధంగా రోమా సంఘానికి చెప్తున్నాడు. అయినను ఇప్పుడు మనము పాపము నుండి వేరే జీవించడమే మనకు పరిశుద్ధత కలుగుటే మనకు ఫలము. అంటే ఓ రోమా సంఘమా, కాబట్టి మీరు కూడా పాపముకు వేరే జీవించడమే మీకు పరిశుద్ధత కలుగుతుంది. పరిశుద్ధత కోసమే మీరు బ్రతకాలి, పరిశుద్ధత కోసమే మీరు జీవించాలి, పరిశుద్ధత కోసమే మీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఎందుకంటే మన దేవుడు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. చెప్పాలి, ఎవరు మన దేవుడైనా? మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన బిడ్డలమైన మనము కూడా ఆ పరిశుద్ధత కలిగి ఉండాలని మన యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఆమె చెప్తూ ఉంది, రాజును కలవడానికి బంగారపు అల్లికతో తయారు చేయబడిన చీరను నేను ధరించుకొని రాజు దగ్గరికి నేను వెళ్ళేదను అని చెప్తూ ఉంది. ఆ బంగారము పరిశుద్ధతకు సూచనగా ఉంది. అదే పరిశుద్ధత మనం కలిగి ఉన్నప్పుడు రారాజైన యేసుక్రీస్తు ప్రభుల వారిని కలిసే ధన్యత దేవుడు మనకు కలిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి. రెండవది ఆమె అంటుంది, రెండో మాటలో ఏమంటుందంటే, వివిధమైన విచిత్రమైన వస్త్రములు కలిగి ధరించుకొని నేను ఆయనను కలుసుకుంటాను అని చెప్తుంది. రెండవ మాట ఏమంటుందో తెలుసా? ఏమండి? విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. విచిత్రమైన పనిగల వస్త్రములను అంటే చూడండి, మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక రకమైన చీర కడతారు, ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకమైన చీర కడతారు.
ఏమండి, ఎక్కడైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకొక రకమైన చీర కడతారు. ఎందుకు? చెప్పమ్మా, చెప్పండి. ఏమండి, అకేషన్ బట్టి, ఏమండి, కొన్నిసార్లు మనం చేసే పనిని బట్టి కొన్నిసార్లు ఆ చీరలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, విచిత్రమైన పనిగల వస్త్రములను నేను ధరించుకుందును అని చెప్తుంది. అదే రీతిగా దేవుని బిడ్డలైన మనకు కూడా దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన వస్త్రాలు బైబిల్లో పెట్టాడు. చాలా వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ ధ్యానం చేస్తే తెల్లవారిపోద్దాయి. అవన్నీ ధ్యానిస్తే తెల్లవారిపోద్ది. కాబట్టి అవన్నీ వద్దు, కానీ ఒక 4 వస్త్రాలు బైబిల్లో చూసుకుందాం. చెప్పండి, చెప్పాలి. అప్పుడే దిగాలేస్తున్నారు మీరు మొఖాలు. ఎలా చూస్తున్నారు? టైం ఇంకేం టైం అవ్వలేదులండి, ఇంకొక అరగంట ఉంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. ఎన్ని వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో? చాలా ఉన్నాయి. కొన్ని 100 వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ ధ్యానం చేస్తే మనకి సమయము చాలదు. కాబట్టి ఒక ప్రాముఖ్యమైన 4 వస్త్రాలు చూసి మనం ముందుకు వెళ్దాం. కాబట్టి మొదటి వస్త్రం ఏమిటో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం త్వరగా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి వస్త్రం ఏమిటి? రక్షణ వస్త్రము. చెప్పండి, రక్షణ వస్త్రము. యేసయ్య మనకిచ్చిన వస్త్రం ఏమిటంటే రక్షణ వస్త్రము. అందుకే ఈరోజు మనం అందరం కూడా రక్షింపబడ్డాము కాబట్టి ఆ రక్షణ వస్త్రం మనం కలిగి ఉన్నాము. కాబట్టి మనకు ప్రభు రాకడ వరకు, మన మరణ పర్యంతరం వరకు ఈ రక్షణ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి రక్షణ వారిదే. కాబట్టి నా రక్షణ నేనే కాపాడుకోవాలి, ఎవరి రక్షణ వారే కాపాడుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా దేవుడిచ్చిన వస్త్రం ఏమిటంటే రక్షణ వస్త్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్షణ వస్త్రము ఎంతవరకు కాపాడుకోవాలంటే ప్రభు రాకడ వరకు, మన మరణం వరకు ఈ వస్త్రాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఏ వస్త్రం ఇది? రక్షణ వస్త్రం. మీకు చాలా బాగా అర్థమైంది. ఇంకా రెండో వస్త్రం ఏంటో చూద్దాం. అంటే టైం అవుతుంది కాబట్టి త్వరగా ముందుకు వెళ్దాం. అదే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు పత్తిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దయచేసి బాగా గమనించండి. ఒకటి మనం ఏం చూసాం? రక్షణ వస్త్రం చూసాం. రెండవది ఉల్లాస వస్త్రం. ఉల్లాసం అంటే సంతోషం. కాబట్టి దేవుడు రెండవది మనకేమిచ్చాడు? ఉల్లాసం అంటే సంతోషం. దేవుని బట్టి మనం సంతోషంతో ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి. మనకిచ్చిన సంతోషం ఏమిటంటే ప్రభుని బట్టే మనం సంతోషించాలి. ఈ లోకంలో మనుషులైతే డబ్బును బట్టి, వాళ్ళకున్న హోదాను బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి, వారికి ఉన్న ఉద్యోగాలు బట్టి, వారికి ఉన్న బిజినెస్ను బట్టి, వారికి ఉన్న పరిస్థితులు బట్టి వారు సంతోషిస్తారు. కానీ మనం ఏం చేయాలి? మనం గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ఆ గొప్ప దేవుని బట్టి మనం ఏముండాలా? చెప్పాలి. ఆ గొప్ప దేవుని బట్టి మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఉన్నది రేపు లేదు అని దిగులు పడకండి. ఎందుకంటే ఎప్పుడు ఏమి మీకు కావాలో దేవుడే మీకు అది పంపిస్తాడు. అమ్మా తెలుసా, బైబిల్లో దేవుడేమన్నాడో తెలుసా? మీ కన్న తండ్రి మీరు రొట్టెనడిగితే మీకు రాయినిస్తాడా? మీ కన్న తండ్రి మీరు చేపనడిగితే ఆయన పామునిస్తాడా? చూడండి, నిన్ను కనే తండ్రి నువ్వు ఏదడితే అది కొంటాడు.
కొంటాడా లేదా? కొంటాడు. కానీ నీ కన్న తండ్రే అంత ఆలోచన నీకు కలిగి ఉన్నట్లయితే, నీ కన్న తండ్రే నీకు అటువంటి అవసరమైన తీర్చినప్పుడు, నీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైనవి దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకేది కావాలో దేవుడు అనుగ్రహించేవాడు. కాబట్టి ఇది ఉంది, అది లేదు అని దిగులు మీకు చెప్పండి ఏముండకూడదు? దిగులు ఉండకూడదు. ఇది ఉంది, అది లేదు, ఏంటి నా పరిస్థితి అని కంగారు పడుకోపోకండి, కలత చెందకండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే చూసుకొనును. హల్లెలూయా. ఒక ఆమెకి 4 కుమార్తెలట. కుమార్తెలు పుట్టిన తర్వాత భర్త చచ్చిపోయాడు. ఈ 4 కుమార్తె దేవుణ్ణి నమ్ముకుంది ఆవిడ. అయితే 4 కుమార్తెల భారాన్ని ఆమె దేవుడి మీద వేసిందట. అర్థమైందండి? అని ఆ 4 కుమార్తెలను భక్తిలో ఆమె పెంచింది. వారు పెద్దవారైన తర్వాత దేవుడు బాగా చదువుకోవడానికి వారు అవకాశం ఇచ్చాడు. చక్కగా తయారు చేయబడ్డారు, అందంగా ఉన్నారు వాళ్ళు. అయితే ఎప్పుడైతే సంఘములో చాలా భక్తిగా పెరుగుతున్నారు కాబట్టి అప్పుడు కొంతమంది ఇతర సంఘాల వాళ్ళు ఆ బిడ్డల ప్రవర్తన తెలుసుకొని, వారి భక్తి జీవితాన్ని తెలుసుకొని, వారే స్వయంగా ఆమె ఇంటికి వచ్చి, అమ్మా నీ పెద్ద కుమార్తెను మాకు కావాలి, ₹1 కూడా నువ్వు కట్నం ఇవ్వద్దు, మా సొంత ఖర్చులతో మేమే వివాహాన్ని చేసుకుంటామని చెప్పి, అలాగే 4 కుమార్తెలకు 4 అల్లుళ్ళు వచ్చి అలాగే వారి సొంత డబ్బుతోనే వివాహాలు చేసుకున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మనం ఉండాలి. కానీ ఇలా ఉన్నాం, రేపు ఎలాగుంటామో, పెళ్ళి అవుతుందో అవ్వదో, ఏమండి ఆమె జీవితం బాగుంటుందో లేదని చెప్పి ఇప్పుడే కృంగిపోయి, ఐబీపీ తెచ్చుకొని హాస్పిటల్ పాలైపోయి, అనారోగ్య పాలైపోయి జీవితాన్ని కోల్పోతే దానివల్ల నష్టం మనకే కానీ ఇంకెవరికి ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అలా ఉండకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నా మన ప్రభుని బట్టి, మన దేవుని బట్టి ఎలా ఉండాలి? చెప్పాలి ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం సంతోషంగా ఉంటే ఏమండి, ఏ రోగం కూడా మనల్ని ఏది కూడా చేయదు. అర్థమైందమ్మా? ఏ రోగం కూడా మనల్ని ఏమీ చేయదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. రోగమే మనం చూసి భయపడి పారిపోవాలి. ఎంత బాధ పెట్టినా సరే, ఈ వ్యక్తి నాకు నొంగలేదు, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటున్నాడు, కాబట్టి ఈ వ్యక్తులు నేను ఉండకూడదు అని చెప్పి ఏమంటే రోగమే భయపడి దూరంగా పారిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దేవుడిచ్చిన మొదటి వస్త్రం రక్షణ వస్త్రం, రెండవ వస్త్రం ఉల్లాస వస్త్రం, మూడవ వస్త్రం స్తుతి వస్త్రం. అక్కడే బైబిల్లో రాయబడి ఉంది. చదువుకున్నాం కదా 61 ఏమండి 3లో మనం చదువుకున్నాం. ఆ కింద వచనంలో ఏముంటుందంటే స్తుతి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మూడవది ఏంటంటే స్తుతి. చెప్పండి, స్తుతి. ఆ స్తుతి అనేది మనం చేయగలిగితే ఎలాంటి శక్తులైనా, ఎలాంటి కట్టులైనా, ఎలాంటి చిల్లంగులైనా, చేతబడులైనా పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో వాటిని కాల్చివేస్తాడు. అందుకే దేవుని బిడ్డలు కొన్నిసార్లు ఎప్పుడైతే బలహీనతగా మనం ఉంటామో, ఎప్పుడైతే మనకు ఏమంటే నీరసం అనిపిస్తుందో, ఎప్పుడైతే మనం బలహీనం అయిపోతామో, అలాంటప్పుడు దేవుని మనం ఏం చేయాలంటే స్తుతించాలి. స్తుతి అనే ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు. చెప్పండి, చెప్పాలి. స్తుతి అనే ఆయుధాన్ని దేవుడు మనకు. హోసన్న మినిస్ట్రీలో మీరు చాలామంది యూట్యూబ్లో చూస్తుంటారు. వాళ్ళు ఏం చేయరు, ఎలాంటి సమస్య వచ్చినా సరే అందరూ చేతులు పైకెత్తి ఏం చేస్తారు? స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కొన్ని వేల మంది ఒకసారి చేతులు పైకెత్తి ఇలా చెప్తూ ఉంటే ఎలాంటి రోగమైనా, ఎలాంటి దయ్యమైనా, ఎలాంటి భూతమైనా పటాపంచులే పారిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని స్తుతిలో అంత శక్తి ఉంది. దేవుని ఏమండి ఆ నామములో, దేవుని స్తుతిలో ఏముంది? శక్తి ఉంది. నువ్వు స్తుతిస్తూ ఉంటే,
నువ్వు ఆరాధిస్తూ ఉంటే, నువ్వు మహింపరుస్తూ ఉంటే దేవుని శక్తి నిన్ను తాకుతుంది. దేవుని శక్తి నిన్ను తాకితే నీలో ఉన్న ప్రతి అనారోగ్యము యేసు నామములో పటాపంచులై పారిపోవునుగాక. అది పారిపోవాలంటే మీరేం చేయాలి? చెప్పాలి. స్తుతించాలి. స్తోత్రం 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 అని స్తుతి మనం చెప్పాలా. అలా స్తుతిస్తూ ఉంటే ఏమండి, దయ్యాలైనా బాబోయ్ నేను కాలిపోతాను. చూడండి, ఎవరికైనా దయ్యం పెట్టినప్పుడు మీరు అలాగనండి, స్తోత్రం 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 స్తోత్రం, ముందు మనమే పారిపోతాం. ఏమండి, అలాగే ఒక దగ్గర ఒక ఆయన దయ్యం పట్టుకుందట. వెళ్ళవా అంటే నేను వెళ్ళను అనందట. అయితే నేనే వెళ్ళిపోతానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడట. ఏమండి, కాబట్టి మనం ధైర్యంగా ఉండి స్తుతించాలి. కానీ ఎలాంటి దయ్యమైనా సరే ఏమంటారు తెలుసా? బాబోయ్ నేను కాలిపోతున్నాను, బాబోయ్ నేను కాలిపోతున్నాను, బాబోయ్ నేను కాలిపోతున్నాను, నేను ఉండను అనుకుని పారిపోతుంది. ఎప్పుడు? అది గట్టి చెప్పు మమత, గట్టి చెప్పు. అది మనం స్తుతించినప్పుడు ఎలాంటి దెయ్యమైన ఏమవుద్ది? పారిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనమే నీరసం వచ్చి బలహీనం అయిపోతే ఇంకా మనం తిరగబడతాయి. అవి మనం బలహీనం అయిపోతే ఏమవుతాయి? తిరగబడతాయి. కాబట్టి దేవుని బిడ్డలు కొంతమంది చెప్తారు, అన్నయ్య రాత్రి నాకు నిద్ర పట్టలేదు, అది వచ్చి నా మీద కూర్చుని నన్ను గుద్దుతూ ఉంది అని అంటే నాకు నిజంగా ఒకసారి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అరే దేవుని బిడ్డలు, యేసే రక్తంతో మనం కడగబడ్డాం, యేసే రక్తం కనిపించాలి మన మీద. యేసే రక్తం కనిపించాలంటే మనం ఏం చేయాలి? చెప్పనా? స్తోత్రం 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 స్తోత్రం. అందుకే మీరు నిద్రపోయే ముందు ప్రార్థన చేసుకొని పడుకోండి. కొంతమంది వాళ్ళకి అది తినగానే ఏమండి, అందుకే అంటారు కదా, కొండ బరువు గుండెకి ఎక్కగానే మనిషి బరువు మంచానికి ఎక్కుతుందట. ఏమండి, అలాగని తినిన వెంటనే అలా మంచం మీద తిరగబడిపోతారు. దేవుని బిడ్డలుగా మోకరించి కాసేపు స్తుతించి ప్రార్థన చేసి, ప్రభువా పగటికాలం అంతా మమ్మల్ని కాపాడావు, మా వ్యాపారాల్లోనూ, మా ఉద్యోగాల్లోనూ, మా చేతి పనుల్లోనూ, మేము వెళ్ళే ప్రయాణాల్లోనూ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచావు, క్షేమకరమైన ఆరోగ్యం ఇచ్చావు, ఇదిగో మేము విశ్రాంతి తీసుకుంటున్నాం, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అని మనం అలా ప్రార్థన చేసుకుంటే వెంటనే పరలోకము నుండి నీ దగ్గరికి ఎవరు వస్తారు తెలుసా? చెప్పనా? దేవుడి దగ్గర కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నారు. నువ్వు ప్రార్థన చేస్తే నేను కాపాడడానికి దేవుడు వెంటనే ఒక దూతను పంపిస్తాడు. ఏమంటే దానియేలు సింహాల బోన్లు వేసినప్పుడు దానియేలు ఏం చేశాడు? స్తుతించాడు, ప్రార్థించాడు. వెంటనే పరలోకం నుండి దేవుడు ఏం చేశాడు? ఒక దూతను పంపించి ఆ దూత సింహాలు ఏమి కూడా హాని చేయకుండా ఆ సింహాల నోరును దూత వచ్చి మూసేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయమందు ఆ స్తుతి అనేది మనం చేయగలిగితే, స్తుతి అనేది మనం చెప్పగలిగితే దేవుని శక్తి మనం పొందుకుంటాం. ఎలాంటి భూతాలైనా, ఎలాంటి చిల్లంగులైనా, ఎలాంటి చేతబడులైనా నిన్ను చూసి అవి పారిపోతాయి. అంత గొప్ప శక్తి స్తుతిలో ఉంది. చెప్పండి, ఏముందమ్మా? అనుభవం నేర్చుకోవాలి, మనం అందరం నేర్చుకోవాలి. ఎందుకంటే మనకంటే గొప్పవాడు దేవుడు, ఆయన బిడ్డలం మనం. ఆయన బిడ్డలైన మనము శక్తి పొందుకోవాలంటే మనం ఖాళీగా ఉండకుండా ఏం చేస్తాం? చెప్పాలి. దేవుని స్తోత్రం 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 స్తోత్రం. యేసు అని పేరు తెలిస్తే చాలు దయ్యాలు పారిపోతాయి. అంటే ఆయన పేరులో అంత శక్తి ఉంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయమందు దేవుడిచ్చిన వస్త్రాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అయితే 4 వస్త్రాలు మనం ధ్యానం చేస్తాం. 1, 2, 3. ఇంకొక వస్త్రం చూద్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. త్వరగా ఇది చూసి మరి కొంచెం ముందుకు వెళ్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనం. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు పాగాయు ఆయను. ప్రియులరా, ఈ యోబు గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే
ఇక్కడ యోబు అంటున్నాడు, నీతిని నేను వస్త్రముగా ధరించుకుంటేని, అంటే నీతి కలిగి మనం ఉండాలి అని దాని అర్థం. కాబట్టి యేసయ్య రక్తంతో మనల్ని కడిగాడు. యేసయ్య రక్తంతో కడిగిన తర్వాత మన పాపమంతా కూడా తొలగిపోయింది. మన పాపమంతా కడిగి వేశాడు. మన పాపమంతా పరిహారం జరిగింది. ఇప్పుడు మనం ఏమయ్యామంటే నీతిమంతులయ్యాము. కాబట్టి నీతిమంతులయ్యాము కాబట్టి ఆ నీతిని కలిగి మనం జీవించాలి. ఆ నీతిని మనం కాపాడుకోవాలి. ఆ నీతి కలిగి మనం బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా నీతి మనకు ఇచ్చాడు. కాబట్టి ఆ నీతిని మనము చివరి వరకు ఏం చేయాలంటే కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎన్ని వస్త్రాలు అయ్యాయి చెప్పండి మీరు? 1 రక్షణ వస్త్రం, 2 ఉల్లాస వస్త్రం, 3 స్తుతి వస్త్రం, 4 నీతి వస్త్రం. బైబిల్లో చాలా ఉన్నాయి, కానీ ఈ 4 వస్త్రాలు ప్రాముఖ్యమైనవి దేవుడు మనకు చూపించాడు. కాబట్టి ఆమె అంటుంది, విచిత్రమైన పనిగల వస్త్రములను నేను ధరించుకున్నాను అని చెప్పింది. అంటే అలాంటి ఆ వస్త్రాలు కలిగిన వారిగా మనం ఉండాలి. ఎలాంటి వస్త్రాలు కలిగి ఉండాలి? ఉల్లాస వస్త్రము, ఏమంటే రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, నీతి వస్త్రము. ఈ వస్త్రాలు కలిగి మనము ఉండాలి. 1 పరిశుద్ధత కలిగి ఉండాలి, 2వది వస్త్రాలు కలిగి ఉండాలి. ఏ వస్త్రాలు కలిగి ఉండాలి? ఈ రకమైన వస్త్రాలన్నీ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చెప్పి నా సమయం నేను ముగిస్తాను. మరొకసారి ఆ 14 వచనం చదవండి. ఆమెను వెంబడించుచు ఆమె చెలికత్తెలైన కన్యకలు. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆమె చెలికత్తెలైన కన్యకలు ఆమె వద్దకు తీసుకొని రాబడుచున్నారు. చెప్పాలంటే కన్యకలైన చెలికత్తెలు. చెప్పండి, కన్యకలైన చెలికత్తెలు. 3 విషయం ఏమిటంటే కన్యకలైన చెలికత్తెలు. చెలికత్తెలు అంటే స్నేహితులు అని అర్థం. చెప్పండి, ఎవరమ్మా? స్నేహితులు. ఈ స్నేహితులు ఎలాంటి వారంటే వారు కన్యకలు. కన్యకలు అంటే పెండ్లి కాని వారు అని చెప్పచ్చు. మన భాషలో చెప్పాలంటే వీళ్ళు ఎవరంటే ఆత్మీయులు. చెప్పండి, అందరూ చెప్పాలి. ఎవరు? ఆత్మీయులు. అంటే ఆత్మీయులతో సహవాసము అనేది అని అర్థం. చెప్పండి, ఆత్మీయులతో సహవాసము. ఈ కడవర దినాల్లో మనం ఉంటున్నాం. మన భక్తిని పోగొట్టేవారు, మన విశ్వాసాన్ని పోగొట్టేవారు, మన నమ్మకాన్ని పోగొట్టేవారు చాలామంది ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళతో స్నేహం చేయకు. అమ్మా, సహోదరుడా, సహోదరి, మీ క్షేమాన్ని కోరి నేను చెప్తున్నాను. ఎవరు పడితే వారితో నువ్వు సహవాసం చేయకు. ఎవరు పడితే వారితో స్నేహం చేయకు. ఎవరు పడితే వారితో సహవాసం చేయకు. అలా చేస్తే కొద్ది రోజులు నీ భక్తి పోవచ్చేమో, అలా చేస్తే నీ ఆత్మీయత పోవచ్చేమో. అయితే ఎవరితో చేయాలండి? ఇదిగో ఏం చెప్తుంది, కన్యకలైన చెలికత్తెలు. కన్యకులు అంటే ఎవరు? ఆత్మీయులు అని చెప్పొచ్చు. అంటే ఆత్మీయులతో చెప్పాలి, ఆత్మీయులతో సహవాసము, ఆత్మీయులతో సహవాసము. బైబిల్లో చూద్దాం, ఎవరు ఆత్మీయులు, ఎవరు ఆత్మీయులతో సహవాసం చేస్తే మన ఆత్మీయ జీవితం బాగుంటుందో చూద్దాం. న్యాయాధిపతులు తొందరగా చదువుకుందాం. 11వ అధ్యాయము 37-38 చదువుకుందాం త్వరగా. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 37-38 చదువుదామా. మరియు ఆమె ఏనా నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక చెలికత్తెలతో కూడా పోయెను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ జాగ్రత్త వినండి. ఈ న్యాయాధిపతులు 11వ అధ్యాయము 37-38 చదివితే, అమ్మ అందరూ నా వైపు చూడండి. కొన్నిసార్లు చదివితే మీకు అర్థం కాదు. నా వైపు చూడండి, నేను చెప్తాను. ఈ న్యాయాధిపతులు 11వ అధ్యాయము
38 చదివితే ఇక్కడ న్యాయాధిపతి అయిన యొప్తా ఉన్నాడు. చెప్పండి, యొప్తా ఉన్నాడు. యొప్తా యుద్ధానికి వెళ్ళే ముందు దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని మొక్కుబడి చేసుకున్నాడంటే, ప్రభువా, ఇదిగో నేను 20 పట్టణాలతో యుద్ధం చేయబోతున్నాను. వాళ్ళందరినీ కూడా నేను ఓడిస్తే, వాళ్ళందరినీ నేను జయిస్తే, తిరిగి జయోత్సాహంతో నేను తిరిగి నా ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారము నుండి, చెప్పండి, నా ఇంటి ద్వారము నుండి ఏదైతే వస్తాదో దానిని నీకు ప్రతిష్ఠిస్తాను, లేక దహన బలిగా అర్పిస్తాను అని యొప్తా దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి యొప్తా మొక్కుబడి చేసుకున్నట్లుగా ఆ యొప్తా యుద్ధానికి వెళ్ళాడు, 20 పట్టణాలను జయించాడు, తిరిగి జయోత్సాహంతో తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చే సమయంలో యొప్తాకి ఏకైక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె కాకుండా ఇంకెవరు కుమార్తెలు లేరు. ఆ కుమార్తె కాకుండా ఇంకెవరు కుమారులు లేరు, ఇంకెవరు పిల్లలు లేరు. యొప్తాకి ఒకే ఒక కుమార్తె. ఆ కుమార్తె మాత్రం తప్ప ఇంకెవరు కూడా యొప్తాకి లేరు. హల్లెలూయా. అయితే తండ్రి జయోత్సాహంతో వస్తున్నాడని చెప్పి ఆ తండ్రిని ఎదుర్కోవడానికి యొప్తా కుమార్తె తన ఇంటి ముఖద్వారములో నుండి తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చింది. ఎప్పుడైతే ఎదుర్కోవడానికి వచ్చిందో వెంటనే యొప్తా కుమార్తెను చూసి చాలా కృంగిపోయాడు. కుమార్తెను చూసి చాలా వేదనతో నలిగిపోయాడు. ఎందుకో తెలుసా? దేవునికి మాట ఇచ్చాడు, ప్రభువా, ఇదిగో నేను జయోత్సాహంతో తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి ముఖద్వారములో నుండి ఏదైతే వస్తాదో అది ప్రతిష్ఠిస్తాను, అది దహన బలిగా అర్పిస్తాను అని చెప్పాను. కాబట్టి అయ్యో, నాకు ఒకే ఒక కుమార్తె ఉంది, ఎందుకలా జరిగిందని యొప్తా చాలా బాధపడుతున్నాడు. అయితే కుమార్తె అంటుంది, తండ్రి, నువ్వు దేవునికి మాట ఇచ్చావా? అయితే నువ్వు ఏం బాధపడకు, దేవుని కదా మాట ఇచ్చావు, నన్ను కదా సమర్పించావు, నువ్వేం భయపడకు. అయితే నీవు నాకు 2 నెలల సమయం ఇయ్యు, ఎందుకంటే నా చెలికత్తెలతో నా స్నేహితులతో నేను పర్వతం మీదకి వెళ్ళి ప్రలాపిస్తాను, నా కన్యత్వం కోసం ప్రలాపిస్తాను అంటే ప్రార్థిస్తాను అని అంటుంది. హల్లెలూయా. యొప్తా కుమార్తె యొక్క చెలికత్తెలు, యొప్తా యొక్క కుమార్తె యొక్క స్నేహితులు, వాళ్ళు ఎలాంటి వారంటే ప్రార్థనా పరులు. చెప్పండి, ప్రార్థనా పరులు. కాబట్టి యొప్తా కుమార్తె కూడా ప్రార్థనా పరులతో సహవాసం చేస్తూ ఉంది. అందుకే ఆ కొండ మీదకి వెళ్ళి 2 నెలలు అక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేసింది. ప్రభువా, నా తండ్రి నన్ను ప్రతిష్ఠిస్తున్నాడు, కాబట్టి యవ్వన కాలమందు వివాహం చేసుకోకుండా జీవితం అంతా కూడా ప్రతిష్టత కలిగి నేను ఉండాలి. ఒకవేళ నాలో ఇంకేదైనా మడత, ఇంకేదైనా కళంకం, ఇంకేదైనా దోషం, ఇంకేదైనా పాపం, ఇంకేదైనా అపవిత్రత ఉన్నట్లయితే దయచేసి నన్ను క్షమించు అని చెప్పి తన స్నేహితులతో, తన చెలికత్తెలతో, వారందరితో కలిసి ఆ కొండ మీద 2 నెలలు ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. హల్లెలూయా. కాబట్టి యొప్తా కుమార్తె యొక్క స్నేహితులు, యొప్తా యొక్క కుమార్తె యొక్క చెలికత్తెలు ఎలాంటి వారంటే ప్రార్థనా పరులు. ఎలాంటి వారితో ఆమె సహవాసం చేస్తుంది? చెప్పాలి. ప్రార్థనా పరులతో సహవాసం చేస్తుంది. అలాంటి వారితో సహవాసం చేస్తుంది కాబట్టి ఆమె ప్రార్థనా జీవితం ఇంకా పెరుగుతుంది, ఆమె ప్రార్థనా సమయం ఇంకా పెరుగుతుంది. ప్రార్థనా పరులైతే నిన్ను ప్రార్థనలోకి తీసుకువెళ్తారు, లోకస్తులైతే నిన్ను లోకంలో నడిపిస్తారు, పాపం చేసిన వారైతే నిన్ను పాపంలోకి నెట్టుతారు. కాబట్టి అలాంటి వారితో నువ్వు సహవాసం చేయకు. ఒక సంఘ కాపురిగా, ఒక దైవ సేవకుడిగా దేవుని ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నాను, కడవరి దినాల్లో మనం ఉంటున్నాం. సాతాను అనేక మంది క్రైస్తవుల ద్వారా నిన్ను మోసం చేస్తాడు, జాగ్రత్త. కాబట్టి నీ సహవాసం ఎవరితో ఉండాలంటే ఆత్మీయులతో ఉండాలి. చెప్పండి, ఎవరితో ఉండాలి? ఆత్మీయులతో ఉండాలి. కాబట్టి యొప్తా కుమార్తె ఎవరితో సహవాసం చేసింది? ప్రార్థనా పరులతో సహవాసం చేసింది, ఆత్మీయులతో సహవాసం చేసింది. అందుకే కొండ మీదకి వెళ్ళి 2 నెలలు వారితో కలిసి ప్రార్థనలో గడిపింది. కాబట్టి గొప్ప శక్తిని ఆమె పొందుకుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
కడవరి దినాల్లో అలాంటి వారు మన సంఘంలో లేవాలి. యెఫ్తా కుమార్తె లాంటి వారు లేవాలి. ప్రార్థనా పరులు లేవాలి. ప్రార్థనలో గడిపేవారు లేవాలి. ప్రార్థనలో జీవితంలో అనుభవించేవారు దేవుని కొరకు లేపబడాలి. అలాంటి వారే ప్రభుకి కావాలి. అలాంటి వారే సంఘానికి కావాలి. అలాంటి వారి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఈ రాత్రికాల సమయమందు అలాంటి వారిగా మనం ఉండాలి ప్రియులారా. ఇంతవరకు నిలువెచ్చని స్థితి, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన కోరికలు అవన్నీ విడిచిపెట్టి ఈ రాత్రి మనం ఎలా తయారయ్యాలంటే ఆత్మీయులతో మనం సావాసం చేసేవారిగా ఉండాలి. కాబట్టి యెఫ్తా కుమార్తె ఎవరితో సావాసం చేస్తుంది? చెప్పాలి ఎవరితో సావాసం చేస్తుంది? ఆత్మీయులతో సావాసం చేస్తుంది. యూత్ పిల్లలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ అందరూ ఆలోచన చేయండి. మాకు కూడా చాలామంది సేవకులు ఉన్నారు. ఎవరితో పాటు మేము వాళ్ళతో సహవాసం చేయము. ఎందుకో తెలుసా? అలాంటి వారితో సహవాసం చేస్తే భక్తిని కోల్పోతాం. అలాంటి వారితో సహవాసం చేస్తే విశ్వాసాన్ని కోల్పోతాం. అలాంటి వారితో సహవాసం చేస్తే ఆత్మీయతను కోల్పోతాం. ఎవరైతే ఆత్మీయంగా నడుచుకుంటున్నారో, ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నారో, ఎవరికి దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతూ ఉన్నారో అలాంటి వారితో సహవాసం చేస్తే మన ఆత్మీయ జీవితం దినదినము పెరుగుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అదే రీతిగా దేవుని బిడ్డలను మీకు కూడా చెప్తున్నాను. కడవర్ధనాలు మనం ఉంటున్నాం. రేపు నేడో యేసు ప్రభు వస్తాడు ప్రియులరా. కాబట్టి వచ్చేటప్పుడు నీ భక్తిని చూస్తాడు ఆయన. బెల్షస్సరు నిన్ను త్రాసులో తూయగా నువ్వు తక్కువగా కనిపిస్తవి అని బెల్షస్సరు రాజుతో చెప్తున్నాడు. కాబట్టి రాజునే లెక్క అడిగినప్పుడు నన్ను లెక్క అడగడా, నిన్ను లెక్క అడగడా? మనందరిని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన ధనం కోసం లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన సమయం కోసం దేవుడు లెక్క అడుగుతాడు. నీ విలువైన జీవితం కోసం లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన జీవితాన్ని ఎలా గడిపావు, నీకు ఇచ్చిన సమయాన్ని ఎలా గడిపావు, నీకు ఇచ్చిన ధనాన్ని ఎలాగ ఖర్చు పెట్టావు అని ప్రతి దాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. నిన్నే కాదు, నన్నే కాదు, ఎవరినైనా సరే దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగే ముందు మనం ఎలా ఉపయోగిస్తున్నాం, మన సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం, మన జీవితాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం, మనకు వచ్చిన ధనాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం, ఒక్కసారి ఆలోచన చేయాలని దేవుని దగ్గర నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆమె చెలికత్తులైన ఆ కన్యకలైన చెలికత్తులతో ఆమె ఏ విధంగా అయితే సావాసం చేస్తుందో, యెఫ్తా కుమార్తె కూడా ఆత్మీయులతో సావాసం చేసిన కారణం బట్టి, యెఫ్తా కుమార్తె కూడా ప్రార్థన పరులతో సావాసం చేసిన కాబట్టి ఆమె కూడా ఏం మారింది? ప్రార్థన పరురాలుగా మారింది. ఎవరామె? యెఫ్తా కుమార్తె. ప్రార్థన పరులతో సావాసం చేసిన కారణం బట్టి ఎలా మారింది ఆవిడ? ఆమె కూడా ప్రార్థన పరురాలుగా మారింది ప్రియులారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక ఆమె చూద్దాం. ఆమె ఎలా స్నేహం చేసిందో, ఎలా తన జీవితాన్ని ముగించిందో చూద్దాం. ఆదికాండం 34వ అధ్యాయము ప్రారంభ వచనం చదువుకుందాం త్వరగా. ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ప్రియులరా, చాలనా దయచేసి బాగా గమనించండి. ఈ ఆదికాండము 34వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ వాక్యములో ఏం రాయబడి ఉందంటే, దీనా ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళిందట. అంటే దీని యొక్క స్నేహము, దీని యొక్క సహవాసము, దీని యొక్క ఆ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉందంటే దేశపు కుమార్తెలతో, అంటే అన్య జనులతో ఉన్నది. చెప్పండి. అన్య జనులతో ఈ దీనా ఏం చేస్తుందంటే సహవాసము చేస్తూ ఉంది. చెప్పండి. సహవాసం చేస్తూ ఉంది. ఎవరో ఈమె దీనా? యాకోబు కుమార్తె. చెప్పాలంటే తండ్రి భక్తిపరుడు, తండ్రి ఆత్మీయుడు, తండ్రి భక్తిపరుడు. అలాంటి ఇంట్లో భక్తిలో పుట్టిన ఈ పాప, ఈ దీనా ఎవరితో సహవాసం చేయాలి? ఆత్మీయులతో సహవాసం చేయాలి. ఆత్మీయులు కాకుండా, ప్రార్థనా పరులు కాకుండా, విశ్వాస వీరులు కాకుండా, ఎవరో అన్యులు, ఎవరో పరాయి వాళ్ళు, ఎవరో దేశస్థులు, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వారితో ఏం చేసిందంటే వారితో సహవాసము చేసింది. హల్లెలూయా. మనకు కూడా పిల్లలు ఉన్నారు పిల్లరా. కాబట్టి పిల్లలను మనం చిన్నప్పుడే వారిని ఏం చేయాలంటే సరైన క్రమశిక్షణలో వారిని పెట్టాలి. చిన్నపిల్లలు కదా, పర్వాలేదులే,
తర్వాత తెలుసుకుంటారులే, తర్వాత దేవుని సన్నిధికి వస్తారులే. కొంతమంది తల్లిదండ్రులు వస్తారు కానీ పిల్లలు దేవుని సన్నిధికి రారు. ఏమంటే చిన్నగా ఉన్నప్పుడే వారు దేవుని సన్నిధి తీసుకొస్తే వారు కొన్ని విషయాలు నేర్చుకుంటారు. అందుకే అంటారు కదా, మొక్కయ వంగని ఎడల మానే వంగునా. మొక్కగా ఉన్నప్పుడే వంచకపోతే వారు మానైన తర్వాత వంగాలంటే ఆ లాగితే అది ఇరిగిపోద్ది. అర్థమైందమ్మా? కాబట్టి దయచేసి బాగా గమనించండి. పిల్లలు కదా, లేకపోతే అల్లరి చేస్తారు, లేదా గొడవ చేస్తారు. పిల్లలేమో ఇంటి దగ్గర అప్పచెప్పి తల్లిదండ్రులు దేవుని సన్నిధికి వస్తే రాను కొంతకాలం అయిన తర్వాత ఏం చేస్తారు? వారు దేవుని వద్ద నుండి దూరం అయిపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది మన సంఘ బిడ్డలు కొంతమంది అలాగే ఉన్నారు. ఏనమ్మా మీ పిల్లలు అంటే, చిన్నపిల్లలు కదన్నయ్యా, తర్వాత వాళ్ళు వస్తారులే, తర్వాత వాళ్ళు చేస్తారులే అనేవారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఒకసారి వారు అన్యరీతిగా జీవించడం ప్రారంభించారు. అయ్యో మనం అలా జీవించకూడదు కదా, మనం దేవుని బిడ్డలం కదా అంటే ఆ పిల్లలు అన్నారట, మేము ఎప్పుడైనా చర్చికి వచ్చామా, మేము ఎప్పుడైనా దేవుని మాటలు విన్నామా, కాబట్టి మీ దారి మీది, మా దారి మాదని చెప్పారట. తర్వాత లోకంలో కలిసిపోయారు వాళ్ళిద్దరు కూడా. కాబట్టి దయచేసి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీతో పాటు మీ పిల్లలు ఆశీర్వదింపబడాలంటే మీతో పాటు వారు కూడా దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. వచ్చినప్పుడే వారు దీవించబడతారు. కాబట్టి యాకోబు కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెల దగ్గర వెళ్ళి చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరంటే లోకస్తులు, వాళ్ళందరూ అన్యులు, వారందరూ ఆత్మీయత లేని వారు, వారందరూ ప్రార్థన జీవితం లేని వారు, వారందరూ అన్యులు. కాబట్టి వారిలాగా జీవించింది, వారిలాగా బ్రతికింది. చివరికి ఒక అబ్బాయి వచ్చి ఆమెను పాడు చేసి పూర్తిగా జీవితాన్ని నాశనము చేసేసాడు. ఆమె జీవితం అక్కడితో ముగింపు అయిపోయింది. ప్రియులారా, గల కారణం ఏమిటంటే ఆమె చేసే స్నేహం, ఆమె చేసే పద్ధతి, ఆమె ఉండే ప్రవర్తన సరిలేని కారణం బట్టి ఆమె యవ్వన కాలంలోనే పవిత్రమైన జీవితాన్ని పాడు చేసుకొని చివరికి జీవితాన్ని పూర్తిగా ఆమె ముగించుకున్నట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నాం. కాబట్టి మనం అలా కాకూడదు. మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే ఈ రాత్రి మనము అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే యెఫ్తా కుమార్తెలాగా మనము ఉండాలి. యెఫ్తా కుమార్తెలాగా మనము ఉండాలి. కాబట్టి ఈ రాత్రి దేవుడు కొన్ని విషయాలతో ప్రభు మనతో మాట్లాడాడు. ఒకటి, మనము ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. 2, వస్త్రాలు కలిగి ఉండాలి. 3, ఆత్మీయులతో మనం సహవాసము చేయాలి. అప్పుడే ఈ అంతఃపురములో ఉండే సంఘము ఏమవుతుందంటే అభివృద్ధిలోనికి వస్తుంది. మన అంశం ఏమిటి? అంతఃపురములో ఉన్న సంఘము యొక్క సిద్ధపాటు. అంతఃపురంలో ఉన్న సంఘం యొక్క సిద్ధపాటు. ఈ సిద్ధపాటు ఏమిటంటే మనము రాబోతున్న యేసయ్యను మనం కలవాలని సిద్ధపడుతున్నాం. కాబట్టి ఆ సిద్ధపాటులో ఉండే మనము ఏమేమి కలిగి సిద్ధపడాలో ఈ రాత్రి కొన్ని విషయాలు ప్రభు మనకు నేర్పించాడు. 1, పరిశుద్ధత కలిగి ఉండాలి. 2, వస్త్రాలు కలిగి ఉండాలి. 3, ఆత్మీయులతో సహవాసం మనము చేయాలి. అప్పుడే మన ఆత్మీయ స్థితి అనేది దినదినము ఎదుగుదల కలిగి ఉంటాం. అటు ప్రభు భాగ్యాన్ని మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా లేచి నిలబడి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక మనం ముగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ప్రతి వారు లేచి నిలబడి చెప్పబడిన ప్రతి మాట, ప్రభువా అంతఃపురములో ఉండే సంఘం సిద్ధపాటు ఏ విధంగా అయితే మాతో మాట్లాడావు తండ్రి, అంతఃపురములో ఉండే సంఘం యొక్క సిద్ధపాటు ఏ విధంగా ఉండాలో విషయాలు మాతో మాట్లాడావు తండ్రి. అందుని బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి ప్రభువా మేము కూడా తండ్రి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మాకు కొన్ని విషయాలు మాతో మాట్లాడావు ప్రభువా. మేము అలా జీవించడానికి కృప చూపించండి అని ప్రతివారు ఎవరు అటు ఇటు చూడొద్దండి, వెనక వైపు చూడొద్దండి, ముందు వైపు చూడొద్దండి, మీ ప్రక్కకు చూడొద్దండి, మీ మధ్యలో ఉన్న యేసయ్యను చూడండి. ప్రతివారు ప్రభువా ఈ రాత్రి 3 విషయాల ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. 1, పరిశుద్ధత కలిగి ఉండాలని. 2, వస్త్రాలు కలిగి ఉండాలని. 3, ప్రభువా ఆత్మీయులతో సహవాసం చేయాలని మీరు మాతో మాట్లాడారు ప్రభువా.
అటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు అని 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అల్లడుపల్లున్న రమేష్ బాబుకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సాడపేటలో ఉన్న దుర్గమ్మ గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. తల్లి అచ్చి అమ్మగారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుని స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సహోదరి అమ్మజమ్మ గారికి నడవడానికి దేవుడు శక్తి ఇచ్చినట్లుగా ఆరోగ్యం ఇచ్చినట్లుగా దేవుని స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామను బట్టి ప్రభువా నీ పాదాల స్తోత్రాలు. మీ దాసుడు చేసిన ప్రార్థన మీరు ఆలకించి, ప్రార్థనకు మీరు ప్రతిఫలం కలిగించి, దేవా ఇంతవరకు చెప్పిన ప్రతి మాట ప్రతి వాణి హృదయంలో ఫలించడానికి కృప చూపించి బలపరిచి, ఈ రాత్రి ప్రభువా ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లాలి తండ్రి. ఈ రాత్రి చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీ పరలోకపు దీవెనలు ప్రతి బిడ్డకు మీరు దయచేయమని మీ దాసుడిగా ప్రార్థిస్తున్నంత మీ స్తోత్రాలు. మీరే కార్యాలు జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని, మీరొక్కరే ఘనత పొందమని క్రీస్తు యేసు ప్రశస్త నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే చాయ్, సిలువ రక్తమే చాయ్. యేసునామ సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అనే సావాసం సన్నిధి ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో చేరువచ్చిన ప్రతి బిడ్డకును, దేవుని సేవకులకును, దేవుని బిడ్డలకును, మన గ్రామానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలకును, కంపెనీలకును, కంపెనీ యాజమాన్యానికి, కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకును, ఉద్యోగస్తులకును దేవుని సన్నిధి నిత్యము తోడయిండును గాక. నా ప్రాణ